హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర వాకర్స్ గురువారం ఉదయం ర్యాలీ చేశారు. ఒకప్పుడు ఇటువైపు రావాలంటేనే నరకం కనిపించేది, దుర్గంధంతో ఊపిరి ఆడేది కాదు. హైడ్రా చెరువును అభివృద్ధి చేసిన తర్వాత ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందంటూ పలువురు అన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన బండ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే ఓపెన్ జిమ్, షటిల్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటు చేయాలని హైడ్రా అధికారులను వాకర్స్ కోరారు. ఇప్పుడెట్లయిందో మరి అప్పుడు ప్రభుత్వము మరి రంగనాథ్ గారు చలవాలనే హైడ్రా మళ్ళీ మరి రంగనాథ్ చెరువు మంచిగా నల్ల చెరువు మరి ఒక వాకింగ్ చేసినట్టు ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా తయారు చేసారు. ఇంతకుముందు నల్ల చెరువు రావాలంటే కూడా మాకు ముక్కు మూసుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడ మేము సెప్టి ట్యాంక్ ఉన్నాం, అవన్నీ ఇప్పుడంతా పరిశుభ్రంగా చేసి ప్రజల యొక్క ఆహ్లాదకరంగా ఉండడానికి మరి యొక్క ఎఫ్టీఎల్ యొక్క ఆక్రమణను తొలగించి అందరికి కూడా ఆహ్లాదకరంగా తయారు చేస్తున్నారు. హైడ్రా యొక్క పుణ్యం ఇది. హైడ్రా వాళ్ళని ఎంతైనా హైడ్రా అంటేనే ఇప్పుడు హైడ్రాని అందరూ కోరుకుంటారు. దేశంలో అందరూ కూడా హైడ్రాని ప్రశంసిస్తున్నారు. మరి ఒక మంచి పని చేసినందుకు మనం అందరం ప్రశంసించాలని కోరుకుంటున్నాము. ప్రశంసడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మరి మనం కూడా ఈ రోజు మనం హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళి విన్నపం సమర్పించుకుంటున్నాము. అందులో ఏమంటాం 3 షటిల్ కోర్స్ అడుగుతున్నాం. ఇక్కడ తర్వాత యోగా ప్రాంగణం, యోగా చేసుకోవడానికి ఒక ప్లేస్ అండ్ షెడ్, తర్వాత ఓపెన్ జిమ్ లేటెస్ట్ ఓపెన్ జిమ్ పెట్టమని. సరే గేట్స్ కూడా కొన్ని మళ్ళీ ఒకటి కాకుండా చుట్టుపక్కల కూడా గేట్స్ కూడా పెట్టి అక్కడ ఈజీగా రోపడానికి ఉంటుంది అవకాశం ఉంటుంది. గేట్స్ కూడా సరైన గేట్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ పెంచాం. 2 ప్రాంతాలు రాళ్లతో రఫ్ వాకింగ్ చేసుకోవడం కూడా రాళ్లతో కూడా రఫ్ వాకింగ్ కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. వాకింగ్ కాకుండా అక్కడక్కడ రాళ్లతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. అది ఆక్యుపేజర్ లాగా పనిచేస్తాను, దాన్ని కూడా పనిచేస్తాం. మరి ఇదంతా మరి మన అందరం కూడా హైడ్రాకు సపోర్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి. మరి నేను కూడా మరి ఇది అందరికి కృషి చేస్తాను. మరి ఈ రోజు రేపు వెళ్ళి కలుస్తాము. అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు రేపు వెళ్ళి కలిసి మన నిష్పత్రం ఇచ్చి